అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ముందుగా ఆ మాటలు విన్నారు కదా, గులాబీ చామంతి అని పువ్వులు అమ్ముకొని ఆయన, ఇది బండి తోసుకుని వచ్చే ఆయన అనమాట. ఇతను ఏంటంటే పాతిళ్ళు ఉండేది కదా, పాతింటి ఎదురుగుండా ఇంకో గల్లీ బయటకు వెళ్ళడానికి ఉండేది. అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవారు అనమాట. ఏంటంటే ఇటుపక్క ఈ కొస వరకు వస్తే ఎవరు కొండం లేదు అని. ఇదిగో ఈ బండి మీద వస్తున్నారు కదా, ఇతను మంచి పూలు తెస్తారని ఇటుపక్క వాళ్ళందరూ ఇతని దగ్గరే కొంటారనమాట ఇంచుమించు. ఇతను రోజు వస్తారు, బండి తోసుకొని వచ్చి ఆయన రోజు విడిచి రోజు వస్తారనమాట. నేను అన్నాను అనమాట అక్కడ ఇల్లు మారిపోతున్నప్పుడు, బాబు 4 ఏళ్ళు దాటి రండి, ఇదిగో ఈ బండి ఆయన, ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము అంటే, అమ్మ అటు రావడం మానేశానమ్మా, రోడ్డు వేసిన దగ్గర నుంచి ఇంకా అటు పోవట్లేదు, ఎందుకంటే ఎవరో కొనరు అని, మీరు ఎప్పుడు వచ్చినా నేను కొంటాను రండి అన్నాను. అయితే చాలామంది తీసుకుంటున్నారులేండి పాపం వచ్చినందుకు. కానీ ఆ మోపిడి మీద ఆయన దగ్గర గులాబీలు తీసుకున్నాను, పెద్ద గులాబీలు. ఈ బండి ఆయన దగ్గర చామంతులు తీసుకున్నాను, తులసి కూడా. పాతింట్లో అయితే ముందు నందివర్ధనం మొక్క ఉండేది కదా, ఎప్పుడైనా ఈ పువ్వులు కొనడం నేను లోపల నుంచి రాలేకపోయినా కొనలేకపోయినా ఉండేవండి. ఇంకా తెల్ల పూలు ఎన్ని పూస్తాయో తెలిసిందే కదా. నిజంగా ఒక్క కొమ్మ కోసుకున్నా సరే బోలెడు పువ్వులు వస్తాయి. నిజానికి వచ్చేటప్పుడు ఒక కొమ్మ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. తర్వాత ఏంటంటే అక్కడి నుంచి వచ్చేసాక ఇది మనది కాదు కదా అని చెప్పి ఇంకా నాకు ఇష్టం లేదనమాట. బయటికే రోడ్డు మీద కొమ్మలు ఉంటాయి, పువ్వులు అందరూ కోస్తూనే ఉంటారు, కానీ నా పాలసీకి విరుద్ధం. ఆ కొమ్మ ఎంత ఉంటుంది చెప్పండి, కొనుక్కుంటే సరిపోతుంది అని ఊరుకున్నాను. ఇక్కడ ఈ ఇంటి బయట చాలా ప్లేస్ ఉంది, మొక్కలకి కుండీలా కట్టించారు. కాకపోతే దాంట్లో మట్టి పోయాలంటే ఒక ట్రాక్టర్ మట్టి ఉండాలన్నమాట. మట్టి ఏం లేదు, కొంచెం ఇల్లు బాగు చేయించినప్పుడు ఈ బిల్డింగ్ వేస్ట్ అంతా కూడా పడేశారు. అందుకని మంచి మట్టి వేస్తే తప్ప అంతగా ఫలితం ఉండదని ఇంకా నేను ఊరుకున్నాను అనమాట. వర్షాలు పడ్డాక అప్పుడు ఆలోచించవచ్చు అని. మన బుధవారం సంతకెళ్ళానండి. ఎందుకు తెలుసా? పనసకాయల కోసం. కిందటిసారి ఫిబ్రవరి టైంలోనే మంచి పనసకాయలు ఎక్కడి నుంచో తెచ్చి అమ్మేవారు. అదేంటంటే ఆ పనసకాయలు లేవు. నేను అర్జెంటుగా ఆ రోజు వీడియో చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి పబ్లిష్ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. నోహరి మెసేజ్ చేశాడు, అమ్మ చాలా లేట్ అవుతుంది నేను రావడానికి, నాకేం చెయ్యకు, నువ్వు తిని నా కోసం చూడకని. సరే అని చెప్పి అప్పటికప్పుడు ఇలాగ ఆటో బుక్ చేసుకొని, ఈ సంత నడవలేక కాదు, టైం మ్యాటర్ అనమాట, ఆటో బుక్ చేసుకున్నాను. ఏంటంటే చిన్న రోల్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. అయితే రోళ్ళు అతను పెట్టలేదు, పనసకాయలు రాలేదు. ఎందుకంత అర్జెంటుగా వెళ్ళానంటే నృహరి అన్నాడు అనమాట, అమ్మ పనసపొట్టు కూర అన్నంలోకి పనసకాయ కుర్మా చపాతీ పూరి కానీ చేసుకుందామమ్మా అని. అలాగే నాన్న బుధవారం వెళ్తానన్నాను. వాడుంటే వాడే వెళ్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వనండి. నేనే మంచివి ఎంచుతానని నాకు గొప్ప నమ్మకం అనమాట. అందుకే నేనే వెళ్ళిపోతూ ఉంటాను. మామిడికాయలు 21, 53 చెప్పారు, కానీ తీసుకోలేదండి. ఇంకా సరే కొంచెం ముదిరితే తీసుకుని అప్పుడు ముక్కలు వేయచ్చు అని. ఇక్కడ ఒక మంచి ఫన్నీ కాన్వర్జేషన్ ఉంటుంది చూడండి. లేవా? నేను 2 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, మీరు వచ్చేవారు అనే చెప్తున్నారు, ప్రతిసారి ఇలాగే చెప్తారు. మరి 2 ఏళ్ల నుంచి రావట్లేదా చెప్పండి? అతను రాగి అటుకులు, జొన్న అటుకులు, మక్క అటుకులు అన్నీ అమ్ముతూ ఉంటారు. పాప్కార్న్ కూడా తెస్తారండి, చాలా బాగుంటుంది అనమాట. 50కి 3 డొక్కులు, అవి 50 రూపాయలవి. రాగి అటుకులు 50 రూపాయలవి తీసుకున్నాను. వరి పేలాలు అడుగుతాను నేను. మామూలుగా మనకి పాప్కార్న్ అంటే మొక్కజొన్న పేలాలు కదా, వరి పేలాలు అడుగుతున్నాను. ఎప్పటి నుంచి? హైత్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 3 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. నెక్స్ట్ వీక్ అనే చెప్తున్నారు అతను. అదే నవ్వుతున్నాను అనమాట అతనితోటి, ఎప్పుడు వస్తాయని. అయితే ఇవి నాటు దొండకాయలండి, చాలాసార్లు చెప్పాను కదా. మొన్న దీని మీద నేను మంచి విజ్ఞాన ప్రదర్శన చేశానమాట సంతలో. నేను దొండకాయలు ఎంచుతుంటే ఒక ఆవిడ, ఒక 35 ఏళ్ళు ఉంటాయనుకోండి అమ్మాయి, పక్కన వచ్చి అంటున్నారనమాట, ఇవి ఎర్రగా ఉంటాయో లేదో, లోపల ఎర్రగా ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి అని. అప్పుడు చూడండి, ఇంక నేను ఒకటి అడిగితే 10 చెప్పాను. అమ్మ, ఎప్పుడైనా సరే రైతు బజార్లో దొరికే దొండకాయలు కొనకూడదు. ఇలా నాటు దొండకాయలు ఇంత లావుగా పొట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇవైతే రైతు బజార్లో దొరకవు. రైతు బజార్లో దొరికే వాటికంటే ఇవి సుమారు ఇంచుమించు డబల్ రేటే ఉంటుందండి చెప్పాలంటే. ఇప్పుడు నేను ఇవి కిలో 80 రూపాయలకి తీసుకున్నాను. ఇదివరకు 3 ఉంటే కిలో పావు అలా తీసుకునేదాన్ని. మేమిద్దరమే కదా, అయినా సరే కిలో తీసుకున్నాను. కిలో కూడా వేపుడు చేశానండి, అంత రుచిగా ఉంటాయి తెలుసా.
ఒకవేళ సరిగా వేగకపోయినా సరే రుచిగా ఉంటాయి, అంత బాగుంటాయి అనమాట. అదే చెప్పాను ఆవిడకి. ఏమో అండి, నేను ఎప్పుడు కొన్ను పావు కిలో తీసుకుంటాను, అవి కూడా బాగా పండిపోతాయి, ఎర్రగా అయిపోతాయి లోపల అని. అంటే ఇవి చూడండి, మీరు వారం కాదు 10 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా సరే మోస్ట్లీ పండకుండానే ఉంటాయి. కాకపోతే వేగరం వండుకుంటే రుచి కూడా అలాగే ఉంటుంది అన్నానమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంది ఆ అమ్మాయి. సారీ అమ్మ, నేనే ఒకటి అడిగితే 10 చెప్పానంటే. అదేం లేదండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇవే కొంటాను ఎప్పుడు అంది. బాబు తగ్గించవా రేటు అంటే, అమ్మ మేము 60కి తెచ్చామమ్మా, 80కి అమ్ముతున్నాను, వీటి డిమాండ్ అలా ఉంటుంది అన్నాడు. నిజమే, కొని నా అలాంటి వాళ్ళు ఉంటే డిమాండ్ ఉండకుండా ఎందుకు ఉంటుంది అన్నాను నేను. అయితే రోహర్ అన్నాడు, అమ్మ ఎంత టైం అయినా సరే మనం ఇదివరకు దొండకాయ వేయించుకున్నట్టు అలాగే వేయించు అని. అంటే ఆ డార్క్ కలర్ రావాలన్నమాట. దొండకాయ వేపుడు, వంకాయ పులుసు పచ్చడి, వాడికి మామూలు, నాకు మామూలు అన్నం, వాడికి బ్రౌన్ రైస్, ఇన్ని రకాలుగా అయింది ఇద్దరిలోనూ. అయితే ఆ కన్నాల మూత పెట్టాను కదా, చిల్లుల మూత. ఎందుకంటే మామూలు మూత పెడతాం కదా, ఇలా పెడితే మరీ వేడిగా అన్నము అన్నీ వేడిగా లేకుండా కొంచెం సెట్ అవుతుందని వంట లేట్ అయ్యి ఇంకా వెంటనే తినేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేస్తుంటానమాట. ఇకపోతే నా వీడియోస్ కోసమని రోహరి కొన్ని వస్తువులు కొన్నాడండి. అవేంటో మీకు చూపిస్తాను. కాకపోతే అది చాలా చిన్నది వచ్చింది. ఏం లేదు, ఒక చిన్న టేబుల్, దాని మీద ఒక ల్యాంప్ కొన్నాడనమాట. ఆ ల్యాంప్ వచ్చింది, నేను అది వీడియో తీయడం మర్చిపోయాను, ఇంకోసారి చూపిస్తాను. ఆ చిన్న టేబుల్ మీద ల్యాంప్ పెట్టుకొని మంచిగా వెనకాలంతా వాల్పేపర్ అది కూడా ఆర్డర్ చేశాడు. అయితే వాల్పేపర్ వచ్చింది కానీ చాలా చిన్నది వచ్చింది. మొన్న శుక్రవారం వచ్చింది, నిన్న. వాడికి ఇంక టైం లేక అది చూశాడు కానీ చిన్నది వచ్చిందమ్మా, నేను తర్వాత దీని గురించి ఆలోచిస్తాను, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇది బల్ల అనమాట. దీని మీదకి ఒక ల్యాంప్ కొన్నాడు, అది వచ్చింది. అమ్మ ఇందులో బల్బు లేదమ్మా, మనమే పెట్టుకోవాలన్నాడు. ఫోన్లే మనమే పెట్టుకుందాం అన్నాను. తర్వాత ఈ కూరగాయలు కట్ చేసుకోవడానికి ఈ కత్తులు కాదు, చాకులు, ఈ సెట్ ఒకటి నేను ఆర్డర్ చేశానండి. మొన్న రోహరికి చూపించాను, ఎలా ఉన్నాయో చూడంటే, సరే వాడు చూసి, అంటే పదును ఇందులో తెలియదు అనుకోండి, రివ్యూస్ అవి బాగానే ఉన్నాయమ్మా అన్నాడు. సరే ఆర్డర్ చేశాను. ఇన్నాళ్ళుగా నేను ఎందుకు నాకు కత్తిపేటతో కిందన కూర్చొని కట్ చేయలేను. కొన్ని దొండకాయలు అలాంటివి టీవీ చూస్తూ కత్తిపేటతోటి తరుగుతాను కానీ ఇది నాకు ఇప్పుడు చాకుతో కట్ చేయడం బాగా అలవాటైపోయింది. నాకు ఎందుకు చేతులు నొప్పులు పెడుతున్నాయని ఆలోచిస్తే ఈ పట్టుకునే పిడి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలని అర్థమైంది. ఇన్నాళ్ళు ఏంటంటే డీమార్ట్లో చూడండి, లైటరు, పీలర్, చాకు ఇవన్నీ కూడా కాంబోస్లో ఉంటాయి కదా ప్యాకెట్స్, అలాంటి వాటితో మేనేజ్ అయిపోతున్నాను అనమాట. చాకులు చాలా ఉండిపోయి, పిల్లర్స్ అన్నీ పాడైపోయి. ఈ నల్లది ఉంది కదా, నల్ల చాకు, నేను హైదరాబాద్ రాకముందండి రోహరి మోర్లో కొన్నాడు 150 రూపీస్కి. ఇప్పటికీ అంతే మంచి పదునుగా ఉంది, చాలా షార్ప్గా ఉందనమాట. ఆ పీడే కొంచెం నాకు పట్టుకోవడానికి గ్రిప్ లేదు. ఆ ఎర్ర చాకు ఉంది చూసారా, అలాంటివి ఇంకా 2, 3 ఉన్నాయండి. మొన్న ఎప్పుడో ఉదయం పూట మోర్కెళ్ళి పాలు అవి తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలు మామూలుగా అడిగాను ఇంట్లో వాడుకోవడానికని. ఆవిడ అడిగింది అనమాట, అమ్మ పచ్చడి పెట్టవా అని. సరే ఇంక నాకు వెర్రెత్తి మొత్తం ఉన్నవన్నీ కొనేసని 120 రూపాయలు అనమాట. అంటే 20కి 3 ఉంది. అమ్మ నీకు 4 వేసేస్తున్నా అంది. మొత్తం 24 ఉన్నాయి. బాగానే ఉన్నాయి, అంటే చిన్న పెద్ద అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. అవి తరిగి ఉప్పులో వేద్దామని అలా ఉంచాను. అయితే 2 రోజులు పోయాక కట్ చేసి ఉప్పులో వేసాను అనుకోండి, ఉప్పు పసుపులో. పాపం కట్ చేస్తున్నప్పుడు ఆ కొత్త చాకుతో నా అరచేతిలో కొంచెం కట్ అయిందండి. అయితే ఆ చాకులు ఉన్న వాటిలో మధ్య రకం ఉంది కదా, దాంతో ఫస్ట్ నిమ్మకాయ కట్ చేయగానే సూపర్గా ఒక స్ప్లిట్ సెకండ్లో కట్ అయిపోయింది. కానీ ఏంటంటే కొన్ని కాయలు అలా కట్ చేసేసరికి ఎందుకో నాకు అంత షార్ప్గా అనిపించలేదండి. అంత బ్రాండ్ న్యూ అలా అనిపించడం ఏంటి అన్నట్టు నాకు అనిపించింది. ఎవరికైనా ఏదైనా కారణం తెలిస్తే చెప్పండి. ఇంకా ఈరోజు భీష్మ ఏకాదశి కదా, మామూలుగానే రోహరి శనివారం తిండు. ఇంకా నేను కూడా పగలంతా ఏం తినలేదు అసలు, మొత్తం రోజు మొత్తానికే తిన్నన్నాడు వాడు. తర్వాత అడిగానమాట, ఏమ్మా రాత్రి సంగతి ఏంటంటే, ఏదో ఒకటమ్మా నీ ఇష్టమైంది చెయ్యి అన్నాడు. మినపప్పు కొంచెమే ఉంది, అయితే మినుములు ఉన్నాయి. మినపప్పు 3 వంతులు, మినుములు 1 వంతు నానబెట్టాను. మినుములు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టానులేండి. ఇంకా ముందు ఆలోచించాను మధ్యాహ్నం మిక్సీలో వేద్దామా అని, కానీ ఇంకప్పుడు బాగుండదు, గట్టిగా వస్తుందని చెప్పి అప్పుడు అలాగ పూజ చేసుకుంటూనే వెట్ గ్రైండర్లో వేసాను. ఈరోజు ఏంటంటే చాలాసార్లు అండి, ఎక్కువ సార్లు విష్ణు సహస్రనామ పారాయణ అలా చేసుకుంటూనే ఉన్నాను. పని అయినంత వరకు కూడా, ఇంచుమించు 1 గంటన్నర వరకు కూడా. మా వాడు స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని అప్పుడు మోర్కెళ్ళి ఇది తెచ్చాడనమాట, ఈ బియ్యపు రవ్వ.
అంతవరకు లేదు, ఉందనుకున్నాను నేను, లేదు. సరే అది కలుపుకున్నాను, అంతవరకు కూడా అలా చదువుకుంటూనే ఉన్నాను. మరి ఇవేనండి ఇప్పటికి జరిగిన విషయాలు. మళ్ళీ మరిన్ని విషయాలతో మరో లాగులో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.